నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న భవ్య టీవీ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలన్న మెదక్ ఎమ్మెల్యే. రామయంపేట మండల కేంద్రంలో భవ్య టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మైనంపల్లి రోహిత్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి క్షేత్రంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. సోమవారం స్వామివారికి ఘనంగా నిర్వహించిన సదరు పట్నం. గ్రామాల్లోని సర్పంచ్లు గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా మహిళా డిగ్రీ కళాశాలలో నూతన సర్పంచ్లకు శిక్షణ ఇచ్చిన రాహుల్ రాజ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పి ప్రావీణ్య. పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేసిన 3 సంవత్సరాలైన రాని బిల్లులు. దీంతో హాల్ కి తాళం వేసిన చిన్నగన్పూర్ పాఠశాల మాజీ ఎస్ఎంసీ చైర్మన్. భవ్య టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నటువంటి భవ్య టీవీ మరింత ముందంజలో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. రామయంపేట మండల కేంద్రంలో భవ్య టీవీ క్యాలెండర్ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ఆవిష్కరించారు. భవ్య టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నటువంటి భవ్య టీవీ మరింత ముందంజలో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యపేట మండల కేంద్రంలో భవ్య టీవీ క్యాలెండర్ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవ్య టీవీ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని, వార్తా ప్రసారంలో ముందంజలో ఉండాలని భవ్య టీవీ యాజమాన్యానికి, భవ్య టీవీ ప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, దంతేపల్లి సర్పంచ్ బాలరాజు, ధర్మారం సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కాట్రాల సర్పంచ్, పర్వతాపూర్ సర్పంచ్, జామ్లాతాండ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, శివప్రసాద్, సిద్ధరాం రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. భవ్య టీవీ యాజమాన్యానికి భవ్య టీవీ ప్రేక్షకులకు కూడా మరి సంక్రాంతి గ్రామాల్లోని సర్పంచ్లు గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలని, కుల మత జాతి రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన సర్పంచ్లకు సూచించారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నూతన సర్పంచ్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని సర్పంచ్లు గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలని, కుల మత జాతి రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన సర్పంచ్లకు సూచించారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నూతన సర్పంచ్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం పాపనపేట, నార్సింగ్, మెదక్, హవేలీ, గన్పూర్ మండలాల్లోని దాదాపు 100 మంది సర్పంచ్లకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచ్లు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని గ్రామ పాలనా విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామీణ అభివృద్ధి పథకాలు వంటి విపత్తుల సమయంలో సర్పంచ్ల పాత్ర, డిజిటల్ సైన్స్, ఆదర్శ గ్రామ పంచాయతీల నిర్మాణం తదితర అంశాలపై సర్పంచ్ల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, పంచాయతీరాజ్ చట్టంలోని ప్రతి అంశాన్ని సర్పంచ్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్య, వైద్యం నిరుపేదలకు అందేలా సర్పంచ్ కృషి చేయాలన్నారు. మానవత్వ కోణంలో పనిచేయాలని సూచిస్తూ డిజిటల్ గవర్నెన్స్ కిందికి దోహదపడాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, మోరల్ స్కిల్స్ తదితర అంశాలపైన కూడా సర్పంచ్లకు అవగాహన ఉండాలన్నారు. గ్రామాల్లోని సర్పంచ్లు గ్రూప్ రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, నిరుపేదల అభివృద్ధి సర్పంచ్లతోనే సాధ్యమవుతుందన్నారు. గ్రామం అంటేనే స్వచ్ఛమైన వాతావరణం అని వివరించారు. గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలకు అతీతంగా మంచి చెడుల న్యాయ నిర్ణీత సర్పంచ్దే అన్నారు. వార్డులలో ఓటు వేసిన వారిని, ఓటు వేయని వారిని ప్రభుత్వ పథకాల్లో సమాన స్థాయిలో చూడాలన్నారు.
కుల మత జాతి రాగద్వేషాలు ఉండదని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, కుల నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలనలో సర్పంచ్దే కీలక పాత్రను స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి సామాజిక అభివృద్ధికి సాధించేలా చూడాలన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు ఉపయోగించాలన్నారు. మరుగుదొడ్లు లేకపోతే కట్టించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్త సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, వర్షాకాలంలో నీటి నిల్వ తొలగింపు, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు సర్పంచులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ పి రవీందర్, డిబిఓ యాదయ్య, జెడ్పీసీఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనర్లు, డిఓలు చిన్నారెడ్డి, షాజీవుద్దీన్, తిరుపతి రెడ్డి, మోజాం, మహిపాల్ రెడ్డి, ముజీబ్, సర్పంచ్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సో ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా నూతనంగా మీరు అందరూ కూడా ఎన్నికైనందుకు మరి మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉన్నాం. సో ఈరోజు మనము మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా ఏవైతే సర్పంచ్లకు మనము ట్రైనింగ్ ప్రభుత్వం నిర్దేశించిందో దాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. సో ఈ 5 days వరకు సుమారుగా మనకి ఇప్పుడున్న ఈ 4 మండలాలకు సుమారుగా 100 మంది వరకు కూడా ఉన్నారు. సో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యాచ్, తర్వాత ఇంకొక బ్యాచ్, సుమారుగా 5 బ్యాచ్లలో మనం అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా సో ఈ ట్రైనింగ్లో చెప్పేది, సో కొద్దిమంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా సర్పంచ్లు అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అంతా కూడా తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్నా కానీ కూడా సో మనం మన లిస్టుల ప్రకారంగా చూస్తే కూడా సుమారు 80 నుంచి 90% మంది కూడా మనకి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లే ఉన్నారు. వార్డు మెంబర్లు కూడా చూస్తే కూడా 80% మంది కూడా కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్స్ ఉన్నారు. సో చాలామంది కూడా తెలిసినా కానీ కూడా మనకి ఎంత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము ఎలక్షన్ ఇప్పటికీ 5-6 సార్లు మేము ఎలక్షన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఇవన్నీ ఎన్ని చేసినా కానీ కూడా మళ్ళీ మాకు కొత్తగానే అనిపిస్తుంది ఎలక్షన్. సో మళ్ళీ అది ఎలక్షన్ స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ బుక్కులు అంతా తీసి మళ్ళీ ఒకసారి అంతా కూడా ఆ రూల్స్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి అవన్నీ మళ్ళీ ఒకసారి చదివి మళ్ళీ మేము ఎలక్షన్కి పోతూ ఉంటాం. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూరు గ్రామంలో సోమవారం పశువైద్య శిబిరం గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య ఉచిత గర్భకోశ నివారణ శిబిరం ప్రారంభించారు. డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూరు గ్రామంలో సోమవారం పశువైద్య శిబిరం గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య ఉచిత గర్భకోశ నివారణ శిబిరం ప్రారంభించారు. డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు కాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని, పాడు పశువులలో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించుకోవాలని, సకాలంలో చూడి కట్టేలా చూసుకోవాలన్నారు. లక్షణాలను గుర్తించి గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని, కృత్రిమ గర్భధారణ చేయించుకోవడం వలన మేలుజాతి దూడలు జన్మిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపేట పశు వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక పశువులను పరిశీలించి మందులు అందజేశారు. లేగదూడలకు నట్టల నివారణ మందులు తగ్గించడం జరిగింది. అలాగే మెదక్ జిల్లా గోపాలమిత్ర సూపర్వైజర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, గోపాలమిత్రుడు మానయ్య, శ్రీకాంత్, ప్రవీణ్, విజయ్ కుమార్, సిబ్బంది నరేష్ మరియు ఉప సర్పంచ్ ఆర్య, రవీందర్ మరియు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి క్షేత్రంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సదరపట్నం ఘనంగా నిర్వహించారు. కొమరవెల్లి క్షేత్రంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సదరుపట్నం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కొమరవెల్లికి తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం పట్నం కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. డప్పులు, వాయిద్యాల నడుమ స్వామివారి పట్నం గ్రామం వీధుల గుండా సాగింది. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో పట్నంలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామిపై అపార విశ్వాసం, భక్తులకు అగ్నిగుండం దాటి మొక్కులు చెల్లించుకున్నారు. అగ్నిగుండం దాటే సమయంలో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సదుపాయాలు, క్యూ లైన్ల నిర్వహణను అధికారులు, పోలీస్ శాఖ పర్యవేక్షించారు. మొత్తంగా కుమరవెల్లి మొదటి సోమవారం పట్నం అగ్నిగుండం కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభతో భక్తులు హర్షాతిరేకాలతో ఘనంగా ముగిశాయి. మల్లన్న జాతరకు ప్రతి సంవత్సరము వచ్చి ఇక్కడ సదరపట్నం అగ్నిగుండము, స్వామివారికి శనివారం రోజున మైలపోలు కళ్యాణము సదరపట్నం అవుతుంది. మళ్ళీ ఇక్కడ సదరపట్నము అగ్నిగుండం అవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఒగ్గు పూజారులు, శివశక్తి గణాదులతోటి ఇక్కడ అగ్నిగుండము సదరపట్నం జరుగుతుంది. ఒగ్గు పూజారులు మళ్ళా లస్కర్ వారం కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ ఒగ్గు పూజారులు అందరూ వచ్చి ఇక్కడ దేవుని సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఒగ్గు పూజారులతోని, శివశక్తి గణాదులతోటి అందరితోటి అగ్నిగుండాలు
సదరపట్నం జరుగుతున్నది ప్రతి సంవత్సరము. శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరుగుతుంటుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఒక 3 నెలలు డిసెంబర్ నుంచి వెళ్ళి మార్చి వరకు 3 నెలలు కంటిన్యూగా ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఒక 4 ఫేజ్లో జరుగుతుంది. ఫస్ట్ మనకు డిసెంబర్ లో కళ్యాణం ముగిసింది. ఇప్పుడు మొదటి ఆదివారం రోజు జాతర స్టార్ట్ అయింది. జాతరలో భాగంగా సోమవారం మార్నింగ్ ఇక్కడ చిన్నపట్నం ఏర్పాటు జరిగింది. హైదరాబాద్ వాళ్ళు చిన్నపట్నం ఏర్పాటు చేశారు. భక్తుల కోరిక, భక్తుల యొక్క వాంఛ ఏంటంటే ఏదైతే చిన్నపట్నం ఉందో చిన్నపట్నం తొక్కుకుంటూ అగ్నిగుండాల మీదకి వెళ్ళి బయటకు వచ్చి పసుపు తీసుకొని బయటకు వెళ్తా ఉంటారు. అదొక చాలా రోజుల నుంచి ఉన్న భక్తుల యొక్క మల్లన్నకి మల్లన్న స్వామి జాతర. ఇది 7 వారాలు, నిట్టేడు పూజలు సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు అవుతాయి. ప్రపంచంలో కాదు, మన భారతదేశంలో జరిగే జాతర 3 నెలలు కొనసాగుతాయి. జాతర ప్రతి సంవత్సరం 3 నెలలు ఎక్కడ జరిగే జాతర. ఈ కుమరవెల్లి ప్రత్యేకత 3 నెలలు ఖచ్చితంగా ఈ జాతర జరుగుతుంది. తొలుత వారం పట్నం వారం. ఇది పట్నం వారం అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రతి ఒక్క జనం ఇక్కడికి వస్తారు. నిష్టగా 41 రోజు స్వామివారి పేరు మీద ఒక పూట భోజనం చేసి నిష్టగా సట్టిబట్టి ఈ కుమరవెల్లికి వచ్చి మల్లన్న స్వామికి మొక్కులు అప్పచెప్పి ఒడిబియ్యాలు. శ్రీ 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 కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ శుభాకాంక్షలు. ఇది పట్నం జాతర మొదటి వారము. సంక్రాంతి జరిగిన తర్వాత ఏదైతే ఆదివారం వస్తుందో ఆ మొదటి ఆదివారం నాడు మా హైదరాబాద్ పట్నం అంతా కదిలి వచ్చి స్వామివారికి బండారు సమర్పిస్తాము. ఎంతో నిష్టగా సత్తి బట్టి 41 రోజు ఆ మహిమగలైన బండారి స్వామివారికి మేము అప్పచెప్పి, అలాగే కోరమీసాలు, కోరుకున్న కోరికలు, మొక్కులు ఆయనకు తీర్చుకుంటాము. అలాగే చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలోని శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయ 26వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు నేడు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగాలరావుతో హాజరై అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలోని శ్రీ రేణుకాదేవి ఇల్లమ్మ ఆలయం 26వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు నేడు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావులో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు హాజరైన అతిథులకు ఆలయ కమిటీ చైర్మన్ రాములుగౌడ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ దుర్గా రాములుగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ రాములుగౌడ్, వైస్ చైర్మన్ ప్రవీణ్ గౌడ్లు శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై చూపిస్తూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండలరెడ్డి, వడ్ల నవీన్ కుమార్, రానం శ్రీనివాస్ గౌడ్, అయిత పరంజ్యోతి, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ మాస్లా శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. కర్ణాటకపల్లి ఎల్లమ్మ 26వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరూ కూడా ఎల్లమ్మ తల్లి ముందుగా ఉండాలి. ఆడి పంటలతోటి సుఖశాంతులతోటి అందరూ కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది మరి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇదే విధంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మరి ఆలయ కమిటీ కూడా అభినందిస్తా ఉన్నా. సౌకర్యాలు బ్రహ్మాండంగా చేశారు. ఇదే విధంగా మరి ఎల్లప్పుడూ కూడా మరి ఆ ఎల్లమ్మ తల్లి దీవెన ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం పైన కూడా ఎల్లమ్మ తల్లి దీవెన ఉన్నప్పుడు మన ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. కాబట్టి ఆ ఎల్లమ్మ తల్లి అందరి మనస్ఫూర్తిగా దీవించి ముందుగా బలం కోరుతాం. పాఠశాలలో మన ఊరు మనబడిలో భాగంగా డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయింది. అయినా బిల్లులు రాకపోవడంతో ఎస్ఎంసీ మాజీ చైర్మన్ డైనింగ్ హాల్ కు తాళం వేసిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం చినగన్పూర్ పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. పాఠశాలలో మన ఊరు మనబడిలో భాగంగా డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయింది. బిల్లులు రాకపోవడంతో ఎస్ఎంసీ మాజీ చైర్మన్ డైనింగ్ హాల్ తాళం వేసిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నగన్పూర్ పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నగన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో డైనింగ్ హాల్ తదితర పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి.
పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంగళి శంకర్ డైనింగ్ హాల్ నిర్మాణానికి తన భార్యకు సంబంధించిన 7 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టారు. 3 సంవత్సరాలు గడిచిన బిల్స్ రాకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్లకు చెప్పులు అరిగిపోయాయి. దాంతో సోమవారం డైనింగ్ హాల్ కు తాళం వేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు మంగళి శంకర్, చిన్నగన్పూర్ గ్రామం. నేను విద్యా కమిటీ చైర్మన్గా ఇంతకుముందు ఉన్నా. నా హయాంలో ఈ డైనింగ్ హాల్ కట్టడం జరిగింది. ఈ దానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. 3 సంవత్సరాలు గడిచిన ఇప్పటికి ₹1 రాలేదు. నేను నెలకు 3,000 మిత్తి కడుతున్నాను. ఇప్పటికే నా జీతం ఇది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇది నిధులను తొందరగా విడుదల చేయాలని, ఒక్కరోజుగా పిల్లలను బయటకు లాకేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సీఎం కప్ 2025కు సంబంధించి క్లస్టర్ లెవెల్ పోటీలను సోమవారం చెల్మెడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లేశం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంఈఓ యాదగిరిలో హాజరయ్యారు. సీఎం కప్ 2025కు సంబంధించి క్లస్టర్ లెవెల్ పోటీలను సోమవారం చెల్మెడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంఈఓ యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ క్లస్టర్ లెవెల్ పోటీలు చెల్మెడ, నందిగామ, నందగోకుల్ గ్రామాలకు సంబంధించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ప్రారంభించామన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలను మండల స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, ఏపీఓ శ్రీనివాస్, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, పీటీలు ప్రవీణ్, లింగం, శ్రీనివాస్, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు. 2025 క్లస్టర్ లెవెల్ పోటీలు ఈరోజు చెల్మెడ గ్రామంలో చెల్మెడ మరియు నందగోకుల్, నందిగామ గ్రామాలకు సంబంధించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్కి సంబంధించినటువంటి పోటీలు గ్రామ సర్పంచ్ శ్రీ బొమ్మన మల్లేష్ గారి అధ్యక్షతన మరియు ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఎంఈఓ గారి సూచనల మేరకు చెల్మెడ జడ్పీహెచ్ఎస్ గ్రామంలో నిర్వహించడానికి ఇక్కడ గెలుపొందినటువంటి విజేతలను మండల స్థాయికి పంపించడం జరుగుతుంది. తూప్రాన్ మున్సిపాలిటీలో 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలోని అభివృద్ధి జరిగిందని గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం తూప్రాన్ మున్సిపాలిటీలోని వార్డులలో బీఆర్ఎస్ పార్టీ జెండాలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎగురవేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలోని అభివృద్ధి జరిగిందని గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం తూప్రాన్ మున్సిపాలిటీలోని వార్డులలో బీఆర్ఎస్ పార్టీ జెండాలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలోనే గ్రామ పంచాయతీగా ఉన్న తూప్రాన్ ను మున్సిపాలిటీగా చేసి ప్రత్యేక నిధులను ఇచ్చి తూప్రాన్ ను అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎలాంటి జరగలేదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి, సతీష్ చారి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సీనియర్ నాయకులు శలాక రాజేశ్వర్ శర్మ, మాజీ జడ్పీటీ సత్యనారాయణ గౌడ్, బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తూప్రాన్ గ్రామ పంచాయతీగా ఉండే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం చేసి, ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి, పోతరాజపల్లి వై జంక్షన్ నుండి అయ్యప్ప టెంపుల్ వరకు 4 లైన్స్ రోడ్లు వేసి, డివైడర్ నిర్మాణం చేసి, తూప్రాన్ టౌన్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, అల్లాపురం చౌరస్తా నుండి మసీద్ వరకు రోడ్డు ఏర్పాటు చేసి, తూప్రాన్ పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఏర్పాటు చేసి, తూప్రాన్ను అన్ని విధాల అభివృద్ధి చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా మార్చి, తూప్రాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చి, తూప్రాన్ను వ్యాపారవేత్తలకు ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్ది అటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా రైతులకు కానీ పెద్ద ఎత్తున యూరియా విషయంలో తీసుకున్నా, కరెంటు విషయంలో తీసుకున్నా, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా తూప్రాన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంగా
ఆమోదయోగ్యంగా తూప్రాంలో పరిపాలన జరిగింది. అలాంటి సందర్భంలో ఇవాళ గతంలో కేసీఆర్ గారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అంటున్న ఎమ్మెల్యే సీఎంని కలవడం స్వాగతిస్తున్నానని, కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నీకేం పని అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్లు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లకు టికెట్ ఇవ్వద్దా అంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన తర్వాత కార్యకర్తల కాళ్లలో కట్టెలు పెట్టి మా హక్కులను కాజేశారని, కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానానికి వ్యక్తం చేస్తానన్నారు. జగిత్యాల శాసనసభ్యులు వారితో సమావేశం నిర్వహింపజేసుకున్నట్టున్నారు. ఆ సందర్భంగా ఏదైతుందో పత్రికాముఖంగా మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వాస్తవంగా ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడో కూడా ఆయన తెలియదు. ఫస్ట్ వన్ మస్ట్ నో వేర్ హీ ఈస్. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది తనకి తెలియాలి ముందుగా. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియనోడు ఏదైతే ఉన్నదో, ఆయన నైతిక విలువలు, రాజకీయ నిబంధనల గురించి మాట్లాడడం చూస్తుంటే నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. మీకు తెలియదు కాదు, ఈ మధ్య పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపికై కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించినట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకులు స్పీకర్ గారు చేసిన ఆరోపణ సందర్భంగా వారు కేవలం అభివృద్ధి పరంగానే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అంతేకాని ఏదైతుందో ఆయన పార్టీ ఫిర్యాదుకు పాల్పడలేదు. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా అఫిడవిట్ హస్ బీన్ ప్రమాణపత్రం ఇవ్వడం జరిగిందని చెప్పండి. సరే, సంతోషం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ అభివృద్ధికి సంబంధించి వీళ్ళ ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ఇది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అని చెప్పంటున్నాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో దక్షిణ భారతదేశ సైన్స్ ఫెయిర్లో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 23 వరకు గాడియం స్కూల్ ప్రాంగణంలో సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ లో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 23 వరకు గాడియం స్కూల్ ప్రాంగణంలో సైన్స్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఎంపికైన 210 నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు ఈ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాల శాస్త్రవేత్తలు తమ ప్రతిభను చాటి చెప్పేలా 210 ఎగ్జిబిట్లతో పాటు ఎన్జీఓల ద్వారా 40 సైన్స్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన ఆలోచనలు, పరిశోధనలతో రూపొందించిన ఈ ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక చేయూతనిస్తూ విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. Present here today from all the 6 states, their respective guide teachers, the jury members of the Southern India Science Fair. I welcome you all to Gaudium School on behalf of the management and on behalf of the district administration. Telangana is hosting this event in a cyclical pattern in 2026, and it is with great pride that we are hosting it today in Sangareddy district and in Gaudium School. We welcome you all to this program,
and we are very happy to see that there are more than 400 participants here today with 400 exhibits, and the cream of the entire South, the scientific cream of the South, is today here present in Gaudium School. So I'm very happy to have you all here and to be a part of this wonderful event. Most importantly, I would like to acknowledge the fact that we have come a long way from baking soda volcanoes, from prisons, and from capillary action with oil and water which is being displayed. I'm sure VIT director would agree with this, that today's children are more scientifically aligned, they have more of scientific temper, and they're more curious than we were as we were all children. And this is going to be the basis of India's development, India's scientific innovations in the near future. This also aligns with our Honorable Chief Minister's vision of Telangana Rising 2047, wherein we would like to promote scientific temper, experiential learning, not only in our schools but also in our polytechnic colleges and ITIs through our advanced training centers. So every child participating here today, you are representing your state. You are here because of your exhibits and your knowledge, your experience that you have, and also the future potential that you display to the entire jury members and the committees present here. I would like to urge each and every one of you to take a look at every other exhibit present. You're not here just to show your exhibit, but you're also here to learn from every other student participating here, every other teacher, and also from the NGOs who have put forward their exhibits also. So I request you all to go around, take a look at every single exhibit, learn from the experience, and become stronger for the subsequent years. The children participating here today are going to be the visionary scientists of tomorrow. Therefore, I urge the teachers also to guide them and also to support them in their visions. Majority of the models that they prepared today must be prototypes, but these prototypes might become the real innovations of tomorrow. So I request VITN and also SCRT and School Education Department to provide them the necessary support. Technological era. The technologies and innovations are constantly growing and reshaping the world and shaping our world. Our soil is becoming polluted due to the presence of microplastics and is becoming unfertile and unfit for agriculture. And if we cultivate in the soil, we may have to face many health related problems. And when coming to the future, we may not be able to depend on our traditional agriculture. In this situation, the best way is to cultivate without using soil. As a solution to all these problems, we are presenting a futuristic and sustainable exhibit that is the smart and intelligent farming system. First of all, the main aspect of this farm is the integrated power supply unit. Here we mainly use two energy sources, solar energy and wind energy. In the daytime, when sunlight is available, the battery automatically charges using sunlight, and when the sunlight goes off, if wind is present, the battery charges using wind energy. This energy is stored in the battery pack and is used for the overall activities throughout the farm. Next, we have hydroponics, aeroponics and aquaponics. These three are the main three methods of soilless farming. In hydroponics, the plant roots are dipped in nutrient-rich water where the roots directly absorb the nutrients. In aeroponics, instead of soil or water, the roots are suspended in air and nutrient-rich water is evenly sprayed to the roots. Aquaponics is a combination of hydroponics and aquaculture. Water, including fish waste, is pumped into this tank, and from here, the nutrients required for plants such as ammonia, nitrate, etc. are separated, and this nutrient-rich water is pumped into this tank. From here, the plant roots absorb the nutrients. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న భవ్య టీవీ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలన్న మెదక్ ఎమ్మెల్యే. రామయంపేట మండల కేంద్రంలో భవ్య టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మైనంపల్లి రోహిత్. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి క్షేత్రంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. సోమవారం స్వామివారికి ఘనంగా నిర్వహించిన సదరు పట్నం. గ్రామాల్లోని సర్పంచులు గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా మహిళా డిగ్రీ కళాశాలలో నూతన సర్పంచులకు శిక్షణ ఇచ్చిన రాహుల్ రాజ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పి ప్రావీణ్య.
పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేసిన 3 సంవత్సరాలైన రాని బిల్లులు. దీంతో హాల్ కి తాళం వేసిన చిన్నగన్పూర్ పాఠశాల మాజీ ఎస్ఎంసీ చైర్మన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.